మే నెలలో జరిగిన ఉళ్లపాడు జంట హత్యల కేసులో అన్యాయంగా నన్ను మా తమ్ముడిని కూడా దాంట్లో ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు ఎప్పుడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి విచారణకి హాజరు కమ్మని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పోలీసు వారు నోటీసులు ఇచ్చారు. ఈరోజు 27వ తారీఖు ఉదయం 10 గంటలకి రావాలని కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు అందుకొని ఈరోజు మార్నింగ్ 10 గంటలకి పోలీసు వారి దగ్గర హాజరు కావడం జరిగింది. వాళ్ళు సుదీర్ఘంగా కూడా 10-11 గంటలు నా దగ్గర నుంచి కూడా కేసు సంబంధించి చెప్పడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు ఇంకా పెండింగ్ ఉంది కేసు. అంతకుమించి ఇంకా దాని గురించి అయితే నేను ఇది చెప్పలేదు. సుప్రీంకోర్టు పెండింగ్ ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా జరిగిన విషయం మీ దృష్టికి తీసుకుంటాను. పూర్తిగా మే నెలలో జరిగిన ఉళ్లపాడు జంట హత్యల కేసులో అన్యాయంగా నన్ను మా తమ్ముడిని కూడా దాంట్లో ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు ఎప్పుడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి విచారణకి హాజరు కమ్మని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పోలీసు వారు నోటీసులు ఇచ్చారు. ఈరోజు 27వ తారీఖు ఉదయం 10 గంటలకి రావాలని కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు అందుకొని ఈరోజు మార్నింగ్ 10 గంటలకి పోలీసు వారి దగ్గర హాజరు కావడం జరిగింది. వాళ్ళు సుదీర్ఘంగా కూడా 10-11 గంటలు నా దగ్గర నుంచి కూడా కేసు సంబంధించి చెప్పడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు ఇంకా పెండింగ్ ఉంది కేసు. అంతకుమించి ఇంకా దాని గురించి అయితే నేను ఇది చెప్పలేదు. సుప్రీంకోర్టు పెండింగ్ ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా జరిగిన విషయం మీ దృష్టికి తీసుకుంటాను. పూర్తిగా